Hello friends, this is Balu. You are watching Balu Tech Tips YouTube ఛానల్. ఫ్రెండ్స్, వినాయక చవితి పర్మిషన్ కోసం ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేయాలో ఇదివరకు ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూడనట్లయితే మన ఛానల్లోకి వెళ్ళి వీడియో చూడండి, లేదంటే పైన పిన్ చేశాను ఆ లింక్పై క్లిక్ చేసి చూడండి. ఫ్రెండ్స్, ఆన్లైన్లో ganeshutsav.net వెబ్సైట్లో మీరు అప్లికేషన్ను సబ్మిట్ చేసిన తర్వాత ఆ అప్లికేషన్ను పోలీస్, రెవెన్యూ, ఫైర్, ఎలక్ట్రిసిటీ వంటి డిపార్ట్మెంట్స్కు ఆ అప్లికేషన్ ఫార్వర్డ్ అవుతుంది. వారు పోలీస్ సమక్షంలో ఫీల్డ్ వెరిఫై చేసి అవసరమైతే పేమెంట్ రిక్వెస్ట్ను పంపిస్తారు. వారు పేమెంట్ రిక్వెస్ట్ను పంపించిన వెంటనే మీరు ఎంత పే చేయాలని ఒక SMS వస్తుంది. అప్పుడు మీరు మీ సేవకు వెళ్ళి గవర్నమెంట్ పేరు మీద ఒక చలానా కట్టి తర్వాత మీరు మళ్ళీ అప్లికేషన్ స్టేటస్లోకి వెళ్ళి ఆ రిసిప్ట్ను అప్లోడ్ చేస్తే వారు మీ అప్లికేషన్ను అప్రూవ్ చేస్తారు. అప్రూవ్ చేసిన వెంటనే మీరు మళ్ళీ అప్లికేషన్ స్టేటస్ చూస్తే మీకు డౌన్లోడ్ QR కోడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేసి ఆ QR కోడ్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ డౌన్లోడ్ చేసిన QR కోడ్ను మీ గణేష్ మండపంలో అంటించుకోవాలి. అప్పుడప్పుడు పోలీసు వారు చెకింగ్కి వచ్చినప్పుడు ఆ QR కోడ్ను వారి వద్ద ఉన్న ఒక ప్రత్యేకమైన యాప్ ద్వారా స్కాన్ చేసుకుని వారు చెక్ చేసుకున్నట్లు ఆన్లైన్లో ఎంటర్ పెట్టుకుంటారు. అయితే ప్రీవియస్గా ఒక వీడియో చేయడం జరిగింది. దాని మీద చాలామంది కామెంట్ రూపంలో కొన్ని డౌట్స్ అయితే అడిగారు. ఆ డౌట్స్ అన్నీ ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ కామెంటు డబ్బులు ఏమైనా కట్టాలా అని కొంతమంది అడిగారు. మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత పోలీసు వారు మరియు ఇతర డిపార్ట్మెంట్స్ మీ గణేష్ మండపాన్ని సందర్శించి అక్కడ కరెంట్ ఎక్కడి నుంచి తీశారు, అలాగే మైక్ పర్మిషన్ వంటి వాటిని వెరిఫై చేసి అవసరమైతే పేమెంట్ రిక్వెస్ట్ ఇస్తారు. అప్పుడు మీరు మీ సేవకు వెళ్ళి చలానా కట్టి ఆ చలానాను అప్లోడ్ చేస్తే పర్మిషన్ అప్రూవ్ అవుతుంది. ఒకవేళ మీరు విద్యుత్తు బయట నుంచి వాడకపోయినా, ఏ విధమైన మైక్ సెట్ పెట్టకపోయినా మీరు డబ్బులు కట్టిన అవసరం లేదు, వారు డైరెక్ట్గా అప్రూవ్ చేస్తారు. అలాగే నెక్స్ట్ రెండో క్వశ్చన్ చూడండి, అప్లికేషన్ సబ్మిట్ చేసి చాలా టైం అవుతుంది, ఇంకా అప్రూవ్ కాలేదు. చూడండి ఫ్రెండ్స్, ఆన్లైన్ పోర్టల్ను లాంచ్ చేసిన తర్వాత ఎలక్ట్రిసిటీకి ఒక రోజుకి ఎంత పేమెంట్ చేయాలి, అలాగే మైక్ సెట్కు ఎంత పే చేయాలి వంటి వాటిపైన కొన్ని సందేహాల వల్ల, అలాగే కొన్ని డిపార్ట్మెంట్స్కు లాగిన్ ఐడీస్ ఇవ్వడంలో జాప్యం వల్ల ఈ పర్మిషన్స్ అప్రూవ్ కావడం కొంచెం లేట్ అయింది. ఇక్కడ నుంచి తొందరగా అవుతాయి. మీరు అప్లికేషన్ స్టేటస్ను ఒకసారి చెక్ చేసుకోండి. అప్లికేషన్ స్టేటస్ సంబంధించి లింక్ను వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడండి. నెక్స్ట్ మూడో క్వశ్చన్, పోలీస్ స్టేషన్కు కంపల్సరీ వెళ్ళాలా అని కొంతమంది డౌట్స్ అయితే రైజ్ చేశారు. దీనికి సంబంధించి చూడండి, తెలంగాణకు సంబంధించి మీరు ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత దాన్ని డౌన్లోడ్ చేసుకొని సైన్ చేసి మీరు పోలీస్ స్టేషన్కు సబ్మిట్ చేయాలి. కానీ ఆంధ్రప్రదేశ్ సంబంధించి మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత డౌన్లోడ్ ఆప్షన్ అనేది లేదు. కాబట్టి పోలీసు వారే మీ అప్లికేషన్ను ప్రింట్ తీసుకొని ఆ డీటెయిల్స్ను తీసుకువచ్చి ఫీల్డ్లో వెరిఫై చేస్తారు. నెక్స్ట్ ఇంకొంతమంది ఏమడిగారంటే అప్రూవ్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? ఇదివరకు లేట్ అయింది, కానీ ఇప్పుడైతే 1-2 రోజుల్లో అప్రూవ్ అయిపోవచ్చు, లేదంటే సేమ్ డే కూడా అప్రూవ్ అయిపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు వర్క్ అంటే కొంచెం స్పీడప్ అవుతుంది కాబట్టి. అలాగే నెక్స్ట్ చలానా ఎవరి పేరు మీద తీయాలి అని కొంతమంది అడిగారు. అలాగే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీకు పేమెంట్ రిక్వెస్ట్ వస్తేనే చలానా కట్టాలి, లేదంటే అవసరం లేదు. ఒకవేళ కట్టాల్సి వస్తే ఎవరైతే అప్లికేషన్ను సబ్మిట్ చేస్తున్నారో ఆ అప్లికెంట్ పేరు మీద గవర్నమెంట్కి చలానా తీయాలి. ఆ తీసిన చలానాను మీరు అప్లికేషన్ స్టేటస్లోకి వెళ్ళి అందులో అప్లోడ్ చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద ఉన్న కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో లేదంటే షార్ట్ వీడియోస్ ద్వారా కానీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.